ఒక నెల రోజులు నిల్వ ఉండేలా టమోటా నిల్వ పచ్చడి ఈజీగా ఎలా చేయాలో చూద్దాము. ఇది నేను చాలా కొంచెం క్వాంటిటీ చేశాను, 4-5 టమోటాలు ఉంటాయి. ఓకే, ఫస్ట్ అయితే మనం ఏమేమి తీసుకోవాలంటే టమోటాలు, కారం, ఉప్పు, ఆవాలు, మెంతులు, చింతపండు ఇవి కావాలి. ఫస్ట్ ఆవాలు మెంతులు కొంచెం లైట్గా వేయించుకొని కొంచెం చిటపట్లాడేదాకా పొడి చేసి పెట్టుకోవాలండి. ఈ పొడిని మనము పచ్చడిలో కలుపుతాం అనమాట. తర్వాత కొంచెం ఆయిల్ తీసుకొని దాంట్లో తరిగి పెట్టుకున్న టమోటాలు ఇవన్నీ వేసుకోవాలి. మూత పెట్టి మగ్గనివ్వాలి. ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోవాలి. చూస్తున్నారు కదా ఇలాగా. తర్వాత దాంట్లో మధ్యలో కొంచెం చింతపండు తీసి పెట్టుకొని చింతపండు వేసుకోవాలి. ఎందుకంటే చింతపండు మెత్తబడిపోతుంది, మనకి మిక్సీ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. అదొక 2-3 మినిట్స్ అలా అది నీకు టమోటాలు అంతా మగ్గే వరకు ఈ చింతపండు కూడా కలిపేసి మగ్గనివ్వాలి. ఆ వాటర్ అంతా అయిపోయేదాకా అలానే మూత పెట్టి ఉడకనివ్వాలి. సో ఫైనల్గా టెక్స్చర్ అయిపోయినాక మనం తీసి పెట్టుకున్న కారం, పసుపు, ఉప్పు, తర్వాత ఆవాలు, మెంతులు పొడి చేసుకున్నాం కదా అది కూడా వేసుకోవాలి. ఇవన్నీ కారం ఉప్పులన్నీ చాలా కొంచెం క్వాంటిటీ కాబట్టి నేను స్పెసిఫిక్గా చెప్పట్లేదండి. మీ ఉప్పు కారాలకి తగ్గట్టు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఆవాలు మెంతులు కూడా పొడి కూడా చూసుకొని వేసుకోండి, ఎందుకంటే ఎక్కువ అయితే చేదు వచ్చేస్తుంది. సో ఇవన్నీ ఇలా కలుపుకొని మిక్సీ చేసుకోవాలి, ఇలా ఉంటుంది. దాని తర్వాత తాలింపు వేసుకోవాలి. తాలింపులో మేమైతే ఓన్లీ ఆవాలు, ఇంగువ వేసినాం, ఎందుకంటే మిగతా వేస్తే ఎక్కువ రోజులు ఉంటే మెత్తబడిపోతాయి పప్పులు అన్నీ వేస్తే. అందుకని ఆవాలు, మెంతులు, తర్వాత ఎండుమిరపకాయలు ఇవి వేసాము. ఇవి వేసేసి తాలింపు పెట్టుకోవాలి. తాలింపు పెట్టుకునేటప్పుడు ఈ దినుసులన్నీ వేగాక స్టవ్ ఆఫ్ చేసి అప్పుడు పచ్చడి వేసుకోండి. ఎక్కువసేపు పచ్చడి వేడిగా స్టవ్ మీద ఉన్నా కూడా తర్వాత కొంచెం తొందరగా నలుపు ఎక్కువైపోయే అవకాశం ఉంటుంది, ఎర్రగా ఉండదు. అందుకని ఇలా చేయండి.